పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాప్రేమను బట్టి, నీ ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి మేమందరము నీ సన్నిధానములో ఈ రీతిగా చేరి మిమ్ములను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరు మాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆదివారం సంఘముగా మేమందరము కూడి అపోస్తుల బోధయందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగకుండా ఉండాలని చెప్పిన మాటలను బట్టి మేము ముందుకు నడుస్తుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి, మమ్మలను బలపరచండి. ఇంతవరకు మీరు మీ సన్నిధానములో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి నీ వాక్యము దగ్గరికి వెళుతూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, బలపరచండి. నీ వాక్య క్రమములో మేము జీవించినట్లుగా తగిన సహాయము చేయమని, నిలవబడినటువంటి నన్ను మరుగు చేసి మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మహా ఉన్నతమైన ప్రేమను బట్టి మరొకసారి మనం దైవ సన్నిధానములో ఈ రీతిగా చేరి ప్రభుని స్తుతించటానికి, ఆయన మాటలు విని బలపరచబడటానికి దేవుడిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. గత కొన్ని దినాల నుండి మనము అపోస్తుల కార్యములు అనే పుస్తకాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో నుండి ఈరోజు కూడా మరికొన్ని సంగతులు దేవుని వాక్యములో నుండి మనము నేర్చుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథము తెరచి అందరూ కూడా అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకుందాం. మరునాడు యూదులు అతని మీద మోపిన నేరమేమో తాను నిశ్చయముగా తెలుసుకొనగోరి సహస్రాధిపతి అతని వదిలించి ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ కూడి రావాలనని ఆజ్ఞాపించి పౌలును తీసుకొని వచ్చి వారి ఎదుట నిలవబెట్టెను. చాలండి. ప్రభునందు ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పౌలు తన సువార్త దండయాత్రలో ప్రభువుని నమ్మిన తరువాత ఎన్ని శ్రమలు అనుభవిస్తూ దేవుని పరిచర్య చేశాడో దేవుని వాక్యములో నుండి మనము చూస్తూ వస్తున్నాం. యెరూషలేములో ఆయన కొరకు భయంకరమైనటువంటి శ్రమలు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా, ప్రవక్తలు చెప్పినట్లుగా పౌలు గారు యెరూషలేముకు వచ్చిన తర్వాత నెమ్మది అనేది అతని జీవితంలో లేదండి. ఎటు చూసినా శ్రమలే, ఎటు చూసినా బాధలే. ఎందుకు ఆయనకి ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు? వాస్తవానికి పౌలు గారు చాలా ఆస్తిపరుడు, డబ్బున్నవాడు. వారి కుటుంబమే మంచి వ్యాపార సంబంధమైనటువంటి కుటుంబం. మంచి చదువులు పౌలు గారిని చదివించారు. ఇంత బాగా చదువుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఒక మంచి అధికారములో ఉండి చక్కగా సుఖంగా బ్రతకవలసిన వాడు దేవుని నమ్ముకొని ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నాడు, ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నాడు అనంటే అతని కోరికంతా ఒకటే, నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి, పరలోకం చేరుకోవాలి, ప్రభువుతో నెమ్మదిగా నేనుండాలి. ఇదే ఆయన కోరిక. భూమి మీద ఉన్నాడే కానీ ఆయన మనసంతా పరలోకం మీదే ఉంది.
పరలోక సంబంధమైన విషయాల మీదే ఉంది గనుక అతడు దేవుని సన్నిధానములో ఎంత శ్రమకైనా ఓర్చుకుంటున్నాడు అనే విషయాన్ని మనము గుర్తించాలి. దేవుని పిల్లలంగా మన మనసు కూడా పరలోకం మీద ఉంటే ఈ లోకములో వచ్చే శ్రమలను మనం అంతగా పట్టించుకోం. మన మనసు పరలోకం మీద, పరలోకంలో ఉన్న దేవుని మీద, ఒకనాడు నేను కూడా ఆ పరలోకం చేరుకోవాలి, పరిశుద్ధులందరితో కూడా కలిసి సంతోషంగా ఉండాలి అని మన మనసులో కూడా ఉంటే లోకములో వచ్చే శ్రమలను బట్టి మనం ఏమాత్రము కూడా సిగ్గుపడము, భయపడము, అధైర్యపడము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు గారు అదే ధ్యేయంతో తన చేతిలో ఎంత అధికారం ఉన్నా తన అధికారాన్ని లోకం కోసం ఉపయోగించక దేవుని కోసము అతడు ఉపయోగపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక ప్రక్క చూస్తే యూదుల మధ్యలో, మత ప్రియుల అభిమానుల మధ్యలో ఒకనాడు మంచి పేరు పొందినవాడు పౌలు గారు. మరో ప్రక్క చూస్తే చాలా ధనవంతుడు పౌలు గారు. మరో ప్రక్క చూస్తే అతని జీవితములో బాగా చదువుకున్నవాడు. మరొక విధానములో చూస్తే ప్రియులారా, అతడు అధికారుల దగ్గర కూడా మంచి పలుకుబడి కలిగినటువంటి వాడు. ఇంత ఉన్నతమైన స్థాయి అతనికి ఉన్నా దేవుని కొరకు ఇటువంటి శ్రమలు అనుభవించటానికి ఎందుకు అతడు ఇష్టముగా ఎంచుకున్నాడు అనంటే, నా జీవితం ఈ లోకములో చాలా కొద్ది జీవితం, ఈ జీవితము తరువాత నేను నా ప్రభువుతో ఉండాలి, పరలోకంలో ఉండాలి, అందుకని ఈ లోక శ్రమలు నేను ఎన్న తగినవిగా నేను ఎంచుకోవటం లేదు అని తన జీవితంలో ఒక ఆశ కలిగిన వాడిగా ఉన్నాడు కనుక అతడు ప్రభు కొరకు బ్రతకటానికి ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు? అరెస్టు చేయబడి ఒక కోటలో దాచబడ్డాడు. రోమా పౌరసత్వం ఉన్న అతని జీవితం దేవునికి అర్పించాడు గనుక దేవుని కొరకు శ్రమలు అనుభవించటానికి తన్ను తాను ప్రియులారా తన జీవితాన్ని పానార్పణముగా చేసుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక పౌలు గారిని బంధించేశారు, బందీఖానాలో ఉన్నాడు. అసలు సహస్రాధిపతికి ఈ విషయాలు ఏం తెలియట్లేదు. అసలు ఏంటిది, ఈ ధర్మశాస్త్రం ఏంటి, ఈ మందిరం ఏంటి, ఇతడు మాట్లాడుతున్న మాటలేంటి, నజరేయుని కథ ఏంటి, ఈ విషయాలు అతనికి అర్థం కావట్లేదు. ఇవన్నీ మళ్ళీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో సహస్రాధిపతి ప్రధాన యాజకులను, పెద్దలను, అందరినీ కూడా ప్రజలందరినీ సభ కూర్చి సభ ఏర్పాటు చేసి అందరినీ కూడా ఆ సభలో కూర్చోబెట్టి ఇప్పుడు అసలు విషయం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ప్రధాన యాజకుల ఎదుట, ఆ పెద్దల ఎదుట, సభకు వచ్చినటువంటి వారందరి ఎదుట పౌలు గారిని బందీఖానాలో నుండి తీసుకొచ్చి నిలబెట్టి మాట్లాడు అని పౌలు గారికి సమయం ఇచ్చాడు. అప్పుడు పౌలు గారు ఒక్కసారిగా అతడు ఆ సభ వారందరినీ చూచి వారందరితో ఒక మాట చెబుతున్నాడు. సహోదరులారా, నేను నేటి వరకు కూడా మంచి మనసాక్షి కలిగి దేవుని యందు నడుచుకుంటున్నాను అని చెప్పాడండి. వాస్తవమా కాదా? అది వాస్తవమే కదా. నేను దేవుని ఎడల ఆసక్తి కలిగిన వాడనై ఉన్నాను, నా మనస్సాక్షి దేవుని ఎదుట యథార్థంగా ఉంది, నేను దేవుని యందు నడుచుకొనుచున్నాను అని ఆ మాట ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇతడొక్కడే మనస్సాక్షి కలిగిన వాడా, ఇతడొక్కడే మంచివాడా, ఇతడొక్కడే దేవుని యందు నడుచుకుంటున్నాడా అని అక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన అననీయకు కోపం వచ్చింది. కోపం వచ్చి నోటి మీద కొట్టండి, ఆ వ్యక్తిని ఏం మాట్లాడుతున్నాడు అని అన్నాడు. ఆ యొక్క ప్రధాన యాజకుడు ఏం మాట్లాడుతున్నాడు, కొట్టండి, నోటి మీద ఒక దెబ్బ కొట్టండి అని అన్నాడు. ఎవరిని? పౌలు గారిని. అప్పుడు పౌలు గారు వెంటనే ప్రియులారా ఒక మాట అన్నాడు, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును అని అన్నాడు. అక్కడ కలవరం వచ్చేసింది మళ్ళీ. ఎందుకు? ఆ మాట అన్న వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి అయితే
ప్రియులారా అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఆ మాట ఎవరినన్నాడు పౌలు గారంటే ఒక ప్రధాన యాజకుడిని అన్నట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. వాస్తవానికి అతడు ప్రధాన యాజకుడు అన్న సంగతి పౌలు గారికి తెలియదండి. అతడు ఎప్పుడైతే అతని నోటి మీద కొట్టండి అని పౌలు గారిని గురించి మాట్లాడాడో పౌలు గారు వెంటనే, నీవు ధర్మశాస్త్ర ప్రకారం సింహాసనం మీద కూర్చున్నావు, ధర్మశాస్త్ర ప్రకారము నీవు న్యాయం తీర్చాలి, అది ధర్మశాస్త్రం యొక్క విధానం. ధర్మశాస్త్రం ప్రకారము నీవు న్యాయం తీర్చకుండా నన్ను కొట్టాలని నువ్వు ఎందుకు ఇలా ప్రయత్నం చేస్తున్నావని వెంటనే ఆ ప్రధాన యాజకుడిని పట్టుకొని సున్నము కొట్టిన గోడ అని అన్నాడు పౌలు గారు. ఆ మాట అనేసరికి అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ, నీవెవరిని మాట్లాడుతున్నావో తెలుసా, అతడెవరనుకుంటున్నావు, ప్రధాన యాజకుడు ఆయన అని అన్నారు. వెంటనే పౌలు గారు ఒక్కసారి రియలైజ్ అయిపోయి, అయ్యో నేను ప్రధాన యాజకుడిని అన్నానా, దయతో అతడు ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలియదు. లేఖనం ఏం చెబుతుందంటే నీ అధికారిని నిందించవద్దు అని బైబిల్ చెబుతుంది. కాబట్టి నేను ఒకవేళ ఈ మాట అంటే మరి అతడు ప్రధాన యాజకుడు అన్న సంగతి నాకు తెలియదు, కాబట్టి నేను వెనక్కి తీసేసుకుంటున్నాను ఆ మాటను అని అతడు మాట్లాడినట్లుగా అక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. ఒకసారి ఆ మాటలు చదువుకుందాం రండి. బైబిల్ గ్రంథములో మనము చూస్తే 23వ అధ్యాయము 23వ అధ్యాయం 2వ వచనము నుండి మనము చదువుకుందాం. 2వ వచనం, అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచియున్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూసి, సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను. దగ్గర నిలిచి ఉన్నవారు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిరి. అందుకు పౌలు, సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు, నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదని అన్నాడు. ప్రియులారా, అయిపోయింది, అంతటితో సద్దుమణిగిపోయింది. ఇతడు ప్రధాన యాజకుడు అన్న సంగతి తెలియక సున్నము కొట్టిన గోడ అని నేను అన్నాను, ఆ మాట నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెబుతుందంటే నీ అధికారిని నిందించవద్దు అని వాక్యంలో రాయబడింది, ఆ వాక్యానికి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పాడు. అంతటితో అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పౌలు గారు మాట్లాడటం ప్రారంభించాడు. సభ ఒక ప్రక్క ప్రజలు, మరో ప్రక్క పెద్దలు, మరో ప్రక్క ప్రధాన యాజకులు, మరో ప్రక్క అధికారులు ఉన్న సభ. అది అధికారులున్న ఆ సభలో, పెద్దలున్న ఆ సభలో, ప్రధాన యాజకులు ఉన్నటువంటి ఆ సభలో 2 గుంపుల వారు ఉన్నారు. ఒకటి పరిసయ్యుల గుంపు, రెండవది సద్దూకయ్యుల గుంపు అని 2 గుంపుల వారు ఆ ప్రజలలో ఉన్నారు. ప్రియులారా, వీరిద్దరు ఒకే జాతికి చెందిన వారు, కానీ వీరి సిద్ధాంతాలు వేరు. సద్దూకయ్యుల సిద్ధాంతాలు వేరు, పరిసయ్యుల సిద్ధాంతాలు వేరు. పైగా వాళ్ళిద్దరూ ఒకే జాతికి చెందినవారు, అందరూ యూదులే, వాళ్ళందరూ యూదులే. బైబిల్ గ్రంథములో నేను చాలాసార్లు మీకు చెప్పాను, సద్దూకయ్యులు, సుంకరులు, శాస్త్రులు, పరిసయ్యులు, జెలోతీయులు, ఇటువంటి కొన్ని పేర్లు మనకు క్రొత్త నిబంధనలో కనబడతాయి. అవి ఎప్పుడొచ్చినాయి, అవి ఎలా వచ్చాయి అని అంటే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్య జరిగిన 400 సంవత్సరాల కాలములు జరిగిన చరిత్రలో వారు ఆ విధమైనటువంటి గుంపులుగా తయారైనట్లుగా చరిత్ర మనకు చెబుతుంది. ఇప్పుడు నేను దాని దగ్గరికి వెళ్ళను కానీ ప్రియులారా, కాబట్టి మనకు బైబిల్లో పరిసయ్యులు కనబడిన, సుంకరులు కనబడిన, జెలోతీయులు కనబడిన, శాస్త్రులు అని కనబడిన, పరిసయ్యులు అని కనబడిన, సద్దూకయ్యులు అని కనబడిన వీళ్ళంతా యూదా జాతికి చెందినవారే. యూదా జాతికి చెందిన వారే కానీ సిద్ధాంతాలు వేరు, సిద్ధాంతాలు వేరు. మీకు అర్థమవటానికి చెబుతాను. ప్రియులారా, మనము క్రైస్తవ సంఘంలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి కదా. క్రైస్తవ సంఘాలలో చాలా డినామినేషన్స్ ఉన్నాయి. ఒక్కొక్క డినామినేషన్కి ఒక్కొక్క సిద్ధాంతం,
ఉంటుంది కదా. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మన సిద్ధాంతాలు వేరు, మరొకరి సిద్ధాంతాలు, అంటే ఇలా అనేక రకాలైనటువంటి డినామినేషన్స్. అందరూ క్రైస్తవులే కానీ ఇందులో ఏమున్నాయి? డినామినేషన్స్ ఉన్నాయి. అలాగే వీళ్ళంతా యూదులే కానీ వీళ్ళల్లో ప్రియులర సిద్ధాంతపరంగా వేరుగా ఉన్నారు. వారిలో ఎక్కువ శాతం మనకు పరిసయ్యులు, సద్దూకయ్యులు అనే రెండు గుంపులు వారు కనబడతారు. ఇప్పుడు పౌలు గారు నిలబడినటువంటి సభలో ఈ రెండు గుంపుల వారు ఉన్నారు. ఎవరెవరు? పరిసయ్యులు, శాస్త్రులు, ప్రియులారా సద్దూకయ్యులు అనే గుంపు వారు ఉన్నారు. వీళ్ళ సిద్ధాంతాలు ఏంటంటే, పరిసయ్యులు ఆత్మను నమ్ముతారు, దేవదూతలను నమ్ముతారు, పునరుత్థానాన్ని నమ్ముతారు. కానీ సద్దూకయ్యులు ఆత్మను నమ్మరు, దేవదూతను నమ్మరు, వారు పునరుత్థానాన్ని కూడా నమ్మరు. ఇది సద్దూకయ్యుల సిద్ధాంతం. పునరుత్థానం లేదు అని అంటారు వాళ్ళు, అసలు ఆత్మ లేదు అని అంటారు. అంత మాత్రమే కాదు, అసలు దేవదూత లేడు అని అంటారు. ఇంకా లేనప్పుడు ఇంకా దేవుని ఆరాధించాల్సిన అవసరం ఏముంది? ఏమండి? కానీ పరిసయ్యులు మాత్రం వారు ఆత్మను నమ్ముతారు, దేవదూతలు నమ్ముతారు, పునరుత్థానాన్ని కూడా నమ్ముతారు. చూడండి, ఒకసారి చూద్దాం సద్దూకయ్యుల యొక్క విధానం ఏంటో. 23వ అధ్యాయము 8వ వచనం. 23వ అధ్యాయము 8వ వచనం. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు, కానీ పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందరు. చూసారా, పరిసయ్యులకి సద్దూకయ్యులకున్న తేడా అది. సద్దూకయ్యులు దేవుని ఆత్మ లేదు, దేవదూత లేదు అని అంటారు. పరిసయ్యులు మాత్రం ఆ రెండు ఉన్నాయి అని అంటారు. ఇప్పుడు పౌలు గారు అక్కడున్న పరిసయ్యులను గుర్తించాడు. వెంటనే ఆయన నోరు తెరచి ఏం చెబుతున్నాడంటే, సహోదరులారా, నేను పరిసయ్యుడును అని అన్నాడు. పరిసయ్యుడును అనే మాట ఎప్పుడైతే అన్నారో ఇప్పుడు ఈయనకి బాగా పట్టు దొరికింది. ఎవరికి? పౌలు గారికి. ఏంటి? వెంటనే పరిసయ్యులందరూ రియాక్ట్ అయిపోయారు ఒక్కసారి. ఓహో, ఈయన మన పరిసయ్యుడేనా అని అన్నారు. ఎప్పుడైనా క్రైస్తవులంగా మనము ఎక్కడైనా ఉన్నప్పుడు, నేను కూడా ప్రభువు నమ్ముకున్నానండి, నేను కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నానని ఎవరైనా తెలియని వాళ్ళు మనల్ని పరిచయం అయ్యారనుకో, మనకి ఎంత ఆనందం వస్తుంది, ఎంత సంతోషం. ఓహో, మీరు కూడా ప్రభు నమ్ముకున్నారా? మేము కూడా నమ్ముకున్నామండి అని మన అక్కడ సంభాషణ పెరిగిపోద్ది కదా. నేను పరిసయ్యుడును, మీరు ఎలా పునరుత్థానమును నమ్ముతున్నారో నేను కూడా అలాగే పునరుత్థానమును నమ్మినటువంటి వాడును అని బిగ్గరగా వాళ్ళందరి మధ్యలో చెప్పేశాడండి. ఇప్పుడు పరిసయ్యులకు సద్దూకయ్యులకు విభేదం వచ్చేసింది. ఎందుకు? ఇప్పటి వరకు పౌలు గారు ఎవరో, పౌలు గారు అసలు స్థితి ఏంటో తెలియదు. ఇప్పుడు పరిసయ్యులు నేను పరిసయ్యుల సంతతి వాడను అని చెప్పేసరికి అక్కడున్న పరిసయ్యులందరూ ఏకమైపోయారు. ఇక మీ మనవడే అని అన్నారు. ఇక అంతే. సద్దూకయ్యులేమో లేదు లేదు, అతడు మాట్లాడింది తప్పు, ఆ దేవదూత కనబడటం ఏంటి, దేవుడు కనబడటం ఏంటి, తమస్కు మార్గంలో వెళుతుంటే అతడు కింద పడటం ఏంటి, ఆ సాక్ష్యం అంతా తప్పు అని అంటున్నారు వీళ్ళు సద్దూకయ్యులు. కానీ పరిసయ్యులు ఈ మాట వినేసరికి అదేముంది, దేవదూత కనిపించి మాట్లాడవచ్చు, దేవుని ఆత్మచేత అయినా మాట్లాడవచ్చు, దాంట్లో తప్పేముంది అని పరిసయ్యులు. ఆ సద్దూకయ్యులేమో అది తప్పు అని అంటారు. ఇప్పుడు ఈ రెండు గుంపుల వారికి గొడవ ప్రారంభమైంది. ఎవరెవరికి? పౌలు గారు ఎప్పుడైతే నేను పరిసయ్యుల సంతతి వాడను, పునరుత్థానముని మీరెలా నమ్ముతున్నారో నేను కూడా అలాగే నమ్ముతున్నాను అని పునరుత్థానాన్ని గురించి ఎప్పుడైతే చెప్పాడో, పరిసయ్యులకు సద్దూకయ్యులకు చాలా ప్రియులారా వివాదం జరిగిపోయింది. అల్లరి బాగా పెరిగిపోతుంది. అప్పుడు అల్లరి బాగా పెరిగిపోతున్నప్పుడు వెంటనే ఈ అల్లరిని ఎలా అణిచివేయాలి, ఈ టైంలో పౌలు గారిని ఏం చేస్తారు, చంపేయొచ్చు, వీళ్ళు ఏదో ఒకటి చెయ్యొచ్చు అని వెంటనే ఆ సహస్రాధిపతి వెంటనే పౌలు గారిని తీసుకొచ్చేయండి, కోటలో తీసుకెళ్ళి పెట్టండి ఆ వ్యక్తిని, అతడు చెప్పిన ఈ మాటలను బట్టి బాగా గొడవెక్కువైపోయిందని వెంటనే పౌలు గారిని ఆ సభలో నుండి, ఆ ప్రజల మధ్యలో నుండి, ఆ అల్లరి జరుగుతున్న స్థలములో నుండి తీసుకొని వచ్చి కోటలో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, పౌలు గారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏది మాట్లాడినా, పౌలు గారు ఏది మాట్లాడినా ప్రజల మధ్యలో ఏమొస్తుంది? ప్రియులారా,
గొడవలే జరుగుతున్నాయి, ఏంటిది అని బాధపడుతుంటే ఆ రాత్రి ప్రభువు పౌలు గారి దగ్గరకు వచ్చి ధైర్యపరిచాడు. పౌలు, నీవు ఇక్కడ ఎలా మాట్లాడావో, యెరూషలేములో నీవు ఎలాగూ ధైర్యంగా మాట్లాడావో, నన్ను గూర్చి రోమాలో కూడా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాడు? రోమాకు తీసుకెళ్ళబోతున్నారు ఆయన్ని. నువ్వు రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి. యెరూషలేములో ఎంత ధైర్యంగా ఉన్నావో, యెరూషలేములో ఎంత పరిచర్య చేశావో, యెరూషలేములో ఇన్ని నిందలు వచ్చినప్పటికీ కూడా, ఇన్ని అవమానాలు వచ్చినప్పటికీ నా కొరకు ఎలా నిలిచావో, రోమాలో కూడా అంతే ధైర్యముగా ఉండు, ఏమాత్రం భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నానని ప్రియులార ప్రభు ఆ రాత్రి అతనికి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. 11వ వచనం చదవండి. 11వ వచనం. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలెనని చెప్పాను. ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. ఎవరి దగ్గరకు వచ్చి? పౌలు గారి దగ్గరకు వచ్చి. పౌలు గారు యెరూషలేములో కోటలో సహస్రాధిపతి ఆ కోటలో ఉన్నాడు. బందీగా అతన్ని ఉంచేశారు. ప్రియులార పౌలు గారి దగ్గరకు దేవుడు వచ్చి, ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు, ధైర్యంగా ఉండు, నువ్వేం భయపడొద్దు, నేను తోడుగా ఉన్నాను. యెరూషలేములో శ్రమల మధ్యలో ఎంత ధైర్యంగా సాక్ష్యం ఇచ్చావో, నీవు రోమాలో కూడా అదే సాక్ష్యం ఇవ్వాలి, ఎందుకంటే రోమాకు వెళ్ళబోతున్నావు నీవు అని ప్రియులార ప్రభు చెప్పాడు. ఈలోపు ఎలాగైనా మళ్ళీ సభ ఏర్పాటు చేయాలి, పౌలు గారిని కోటలో నుంచి బయటికి తీసుకురావాలి, తీసుకొచ్చేటప్పుడే మధ్యలో పౌలు గారిని చంపేయాలి అనుకొని ఒక 40 మంది కంటే ఎక్కువ మంది అన్నపానాలు మానేశారండి. పౌలు గారిని చంపేంత వరకు మేము నిద్ర పోము, అన్నపానాలు మేము భోజనం చెయ్యం, నీళ్లు తాగం. ఎవరిని చంపేసేంత వరకు? పౌలు గారిని చంపేసేంత వరకు మేము అన్నపానములు పుచ్చుకోము అని వారు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఏమండి, ఏమి నేరం చేశాడండి పౌలు గారిని చంపాలనుకోవటంలో? ఏం తప్పు చేశాడు? ఒకనాడు అతడు కూడా వీరికంటే వీరుడే, వీరికంటే ఎక్కువగా ప్రియులారా అన్యాయం చేసిన వాడే. ఒకనాడు వీరికంటే ఎక్కువ మందిని చంపిన వాడే పౌలు గారు. అటువంటి వాడు ప్రభు మార్గంలోకి వచ్చి తన మనస్సును మార్చుకొని ప్రభు వాక్యాన్ని ప్రజలకు చెబుతూ ప్రజలను దేవుని వైపుకు నడిపిస్తుంటే ప్రియులార ఎంతో ఆనందపడవలసినటువంటి వీరు ప్రజలు మార్పు చెందుతున్నారని, యేసుక్రీస్తు మార్గంలోనికి ప్రజలందరూ వచ్చేస్తున్నారని, యూదా మతానికి దెబ్బ తగులుతుందని ప్రియులార పౌలు గారిని చంపేయటానికి కంకణం కట్టుకున్నారు. వెళదాం, మనం సహస్రాధిపతి దగ్గరికి వెళ్ళి చెబుదాం, మేమందరము కూడా పౌలు గారిని చంపాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి మనం ఉన్నాం కాబట్టి మేమందరము కూడా మరి పౌలు గారి మాటలు వినాలి. కాబట్టి సభ మళ్ళీ ఏర్పాటు చేయండి, ఆ సభ మళ్ళీ ఏర్పాటు చేస్తే పౌలు గారిని అక్కడ తీసుకొచ్చి మాట్లాడింప చేయండి అని సహస్రాధిపతికి చెబుదాం మనం. అప్పుడు సహస్రాధిపతి ఏం చేస్తాడంటే సభ ఏర్పాటు చేస్తాడు, ప్రజలందరూ కూడా సభ దగ్గరకు వచ్చేస్తారు, అధికారులు సభ దగ్గరకు వస్తారు. మరి ఈ సభ దగ్గరకు కోట దగ్గర నుంచి కూడా పౌలు గారిని ఏం చేయాలి? సభ దగ్గరికి తీసుకురావాలి కదా. ఈలోపు మనము అతన్ని చంపేద్దాం అనే ఆలోచనతో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఈ మాటలు పౌలు గారి మేనల్లుడిన్నాడు. ఏది? పౌలు గారిని చంపేద్దాము అని వాళ్ళు అనుకుంటున్న మాటలు, మనము అన్నపానాలు పుచ్చుకోవద్దని 40 మంది కంటే ఎక్కువ మంది అక్కడ కూడినటువంటి యూదుల మాటలు పౌలు గారి మేనల్లుడు విన్నాడు. మేనల్లుడంటే ఎవరిని మేనల్లుడు అంటారు? అక్క కొడుకుని మేనల్లుడు అంటారు కదా. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం చూస్తే మనకేం, చూడండి అక్కడ ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. అక్కడ దేవుని వాక్యములో 16వ వచనం చదవండి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి, పౌలు గారికి ఒక మేనల్లుడు ఉన్నాడు, ఆ మేనల్లుడు కూడా ఇదిగో వీరి మధ్యలోనే ఉన్నాడు, కానీ వాళ్ళెవరికి తెలియలేదు. వాళ్ళు పౌలు గారిని చంపేద్దామనేటువంటి ఆలోచన, వారి మాట్లాడుకుంటున్న మాటలన్నీ కూడా ఈ పౌలు గారి మేనల్లుడు విన్నాడు. విని పరిగెత్తుకుంటూ కోటలో ఉన్నటువంటి పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిపోయి, మామయ్య ఏముంది, అక్కడ ప్రజలు 40 మంది కంటే ఎక్కువ మంది
వాళ్ళంతా ఒక కంకణం కట్టుకున్నారు, పౌలు గారిని చంపేంత వరకు కూడా మనం అన్నపానాలు పుచ్చుకోవద్దని 40 మంది కంటే ఎక్కువ మంది మాట్లాడుకోవటం నేను విన్నాను, నువ్వు జాగ్రత్త అని పౌలు గారికి చెప్పటానికి వచ్చాడు. ఎక్కడికి? కోటలోకి వచ్చి ఆ మాటలు చెప్పగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రియుల శతాధిపతులలో ఒక ఆయన్ని పిలిచి, ఇదిగో ఈ మాట తీసుకెళ్ళిపోయి నువ్వు సహస్రాధిపతికి చెప్పు అని వెంటనే శతాధిపతికి ఈ యొక్క పౌలు గారి మేనల్లుడిని ఇచ్చి సహస్రాధిపతి దగ్గరకు పంపిస్తాడు. శతాధిపతికి సహస్రాధిపతికి తేడా చెప్పాను కదా. శతాధిపతి అంటే 100 మందికి అధికారి, సహస్రాధిపతి అంటే 1000 మందికి అధికారి అని ప్రియులారా. కాబట్టి ఇప్పుడు శతాధిపతికి పౌలు గారు మేనల్లుడిని అప్పగించి, ఇదిగో మా మేనల్లుడు సహస్రాధిపతికి ఏదో చెప్పుకుంటాడట, తీసుకొని వెళ్ళి మరి ఈయన అక్కడ ఉంచండి అని చెప్పేసి చెప్పగానే ఆ శతాధిపతి ఆ పిల్లవాడు ఆ యొక్క మేనల్లుడిని తీసుకెళ్ళిపోయి సహస్రాధిపతితో చెప్పాడయ్యా, ఈ వ్యక్తి పౌలు గారి దగ్గరకు వచ్చి ఏదో చెప్పాడట, అది మీకు చెప్పాలనేటువంటి ఆలోచనతో పౌలు గారు నన్నిచ్చి మీకు పంపించాడు, కాబట్టి మీరు అతడేం చెబుతాడో వినండి అనగానే వెంటనే ఆ మేనల్లుడికి చెయ్యి పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ పిల్లవాడిని ప్రక్కకు తీసుకెళ్ళి ఏంటయ్యా సంగతి అని అడిగాడు సహస్రాధిపతి. ఎవరిని? పౌలు గారి మేనల్లుడిని. ఏంటి సంగతి అని అంటే, ఏమి లేదు, 40 మంది కంటే ఎక్కువ మంది మా మామయ్య గారిని చంపేయాలని ఆలోచన కలిగి ఉన్నారు, వారందరూ అన్నపానములు పుచ్చుకోకుండా మేము పౌలు గారిని చంపేంత వరకు నిద్రపోమనేటువంటి ఒక కంకణం కట్టుకున్నారు, మీ దగ్గరకు రాబోతున్నారు, వాళ్ళ విషయాలు చెప్పబోతున్నారు, మళ్ళీ సభ ఏర్పాటు చేయమంటున్నారు, ఆ సభ దగ్గరకు తీసుకొచ్చే లోపే పౌలు గారిని మధ్యలోనే చంపేయాలనుకుంటున్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మా మామయ్య గారి విషయంలో అని మేనల్లుడు చెప్పాడు. వెంటనే సహస్రాధిపతి అన్నాడు, సరే నువ్వు నాతో ఈ విషయం చెప్పినట్టు ఇంకెవరికి చెప్పొద్దు, నాతో మాట్లాడినట్టు. చూడండి ఆ మాటలు అంటాడు ఆయన. వాక్య భాగములో మనం చూస్తే 21వ వచనము నుండి మనము చదువుకుందామండి. 21వ వచనం, వారి మాటకు నీవు సమ్మతింపవద్దు, వారిలో 40 మంది కంటే ఎక్కువ మనుషులు అతని కొరకు పొంచియున్నారు, వారు అతన్ని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొని ఉన్నారు, ఇప్పుడు నీ యొద్ద మాట తీసుకొనవలనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పాను. అందుకు సహస్రాధిపతి, నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవ్వనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేశాడు. అంటే యవనస్తుడేనన్నమాట. పౌలు గారి యొక్క మేనల్లుడు ఎవరు? పడుచువాడంటే యవనస్తుడే. నువ్వు నాకు చెప్పేవన్న సంగతి ఎవరికి చెప్పొద్దు, నువ్వు మామూలుగా వెళ్ళిపో మౌనంగాని పౌలు గారి మేనల్లుడిని పంపించేశాడు. ఎవరు? సహస్రాధిపతి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రజలందరూ కూడా పౌలు గారిని చంపాలనే ఉద్దేశంలో ఉన్నారు. పౌలు గారు ఇప్పుడు మరి ఆ ప్రజల మధ్యలో నలిగిపోతాడు. ఎలా? అతనిలో చూస్తేనేమో ఏ దోషము లేదు, నేరము చేసి చంపాలనుకున్నంత నేరం అతనిలో నాకేమీ కనబడలేదు. ఈ విషయం తెలియక వెంటనే ప్రియులారా అతనిని ఫేలిక్స్ దగ్గరకు పంపించాలనుకున్నాడు, కైసరియా దగ్గరకు. పౌలు గారిని యెరూషలేము నుండి ఎక్కడికి పంపించాలనుకుంటున్నాడు? ఈ యొక్క సహస్రాధిపతి ఎక్కడికి పంపించాలనుకుంటున్నాడు? కైసరియకు పంపించాలి అని అనుకుంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? యెరూషలేము నుండి కైసరియకు. ప్రియులారా కైసరియకు పంపాలనుకున్నాడు. ఎందుకంటే అక్కడ అధికారి ఉన్నాడు, అక్కడ ఫేలిక్స్ అనేటువంటి ఒక అధిపతి ఉన్నాడు. ప్రియులారా అతడు ఎవరు అనంటే అతడు గవర్నర్. మనకు యేసుక్రీస్తు ప్రభుని సిలువ వేసే సమయములో రోమా గవర్నర్గా యూదుల మధ్యలో ఎవరున్నారు? పిలాతు ఉన్నాడు. అవునా? యేసు ప్రభుని సిలువ వేసే సమయంలో రోమా గవర్నర్గా ఎవరున్నారండి? పిలాతే కదా. ఇప్పుడు ప్రియులారా అదే స్థానములో గవర్నర్ స్థానంలో ఎవరు వచ్చారంటే ఫేలిక్స్ వచ్చారు. కాబట్టి ప్రియులారా యూదుల మధ్యలో కానీ రోమీల మధ్యలో కానీ ఏదైనా జరిగితే గవర్నర్ దగ్గరికి వెళ్ళాలి. గవర్నర్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు? ఇక్కడ సరైనటువంటి సమాధానం దొరకకపోతే, ఇక్కడ సరైనటువంటి జడ్జిమెంట్ జరగకపోతే అక్కడికి వెళ్ళాలి. అప్పుడు వెంటనే ఆ సహస్రాధిపతి ఏం చేశాడంటే పౌలు గారితో 200 మందిని ఇచ్చి ఇంకా మరొక 200 మందిని ఏర్పాటు చేసి, ఇదిగో మీరు ఈ వ్యక్తిని
ఫేలిక్స్ దగ్గరకు కైసరియకు తీసుకుని వెళ్ళండి. మీరు మ్యాప్ కూడా చూసుకోవాలి. యెరూషలేము నుండి కైసరియకు మీరు దూరం చూసుకోవాలి. అక్కడ ఆ యొక్క ప్రాంతం చూసుకోవాలి. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ కైసరయ అనేటువంటిది చూసుకోవాలి. ఎందుకంటే పౌలు ప్రయాణాల్లో మనం చెప్పుకున్నాం కదా, కైసరియకు వెళ్ళిన సందర్భాలు మనకు తెలుసు కదా. ఇప్పుడు అక్కడే ఉన్నాడనమాట గవర్నర్. కాబట్టి ఇప్పుడు అక్కడికి పంపిస్తూ ఒక ఉత్తరం రాశాడండి క్లౌదియా. సహస్రాధిపతి ఒక ఉత్తరం రాశాడు. ఎవరికి? గవర్నర్ గారికి ఒక ఉత్తరం రాశాడు. ఎవరిని గురించి? పౌలు గారిని గురించి ఒక ఉత్తరం రాశాడు. ఏమని రాశాడు చూద్దాం రండి. 26వ వచనం. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనములు. యూదులు ఈ మనుషుని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమీయుడని నేను విని సైనికులతో వచ్చి అతన్ని తప్పించి తిని, వారు అతని మీద మోపిన నేరమేమో తెలుసుకొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి తిని, వారు తమ ధర్మశాస్త్ర వాదములను గూర్చి అతని మీద నేరము మోపిరే గాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని యందేమియూ కనపరచలేదు. అయితే వారు ఈ మనుషుని మీద కుట్ర చేయనయున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ యొద్దకు పంపించి తిని, నేరము మోపిన వారు కూడా అతని మీద చెప్పవలెనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకొన ఆజ్ఞాపించి తిని. ఇది ఉత్తరం. ఎవరికి రాస్తున్న ఉత్తరం? ఫేలిక్స్కు రాస్తున్న, మహాఘనత వహించిన ఫేలిక్స్కు రాస్తున్న ఉత్తరం. ప్రియులారా, ఆ ఉత్తరములో ఏమని చెబుతున్నాడు ఆయనంటే ఉన్న వాస్తవాలు చెబుతున్నాడు. చూడండి, ఆయన ఎక్కడ కూడా అబద్ధం కానీ, ఎక్కడ కానీ అన్యాయం గురించి కానీ, లేకపోతే మరొక కుట్రకు సంబంధించిన విధానాల్లో అతడు మాట్లాడకుండా ఖచ్చితమైన మాటలు చెబుతున్నాడు. ఎందుకు? పైగా ఇంకో విషయం చెప్పనా, పౌలు గారిని ఏ టైంలో పంపిస్తున్నాడో ఒకసారి 23వ వచనం చదవండి. 23వ వచనం. ఆ తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచి కైసరయ వరకు వెళ్ళుటకు 200 మంది సైనికులు అన్నాడు. 200 అంటే 200 మంది. 200 మంది సైనికులను, 70 మంది గుర్రపు రౌతులను, 200 మంది అంటే 200 మంది ఈటెల వారిని రాత్రి 9 గంటలకు సిద్ధపరిచి. ఎప్పుడు? రాత్రి టైములో. ఎందుకంటే పగలైతే మళ్ళీ వీళ్ళు చూస్తారు కదా. పగలైతే వీళ్ళు చూసి, అరే మనకు తెలియకుండా పౌలు గారిని పంపించేస్తున్నాడు రా, కాబట్టి మనం ఏ రీతిగానైనా వెంటాడాలి అని పగలైతే వాళ్ళు కాచుకొని ఉన్నారు. కాబట్టి ఎవరికి తెలియని సమయంలో, రాత్రి సమయంలో అవన్నీ కూడా రెడీ చేసి, మనుషులను రెడీ చేసి ఇప్పుడు పౌలు గారిని కైసరయ పంపించడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరు? సహస్రాధిపతి ఇష్టపడుతున్నాడు. వెళుతూ మీరు వెళ్ళిన తర్వాత ఈ ఉత్తరాన్ని ఆయనకి ఇవ్వండి అని ఒక ఉత్తరం రాశాడు ఫేలిక్స్కి. పౌలు గారి గురించి ఉత్తరం రాశాడు. ఫేలిక్సు, నువ్వు మహాఘనత వహించావు. ఇదిగో పౌలు అనేటువంటి ఒక వ్యక్తిని నా దగ్గరకు నేరం చేశాడని తీసుకొచ్చారు. అతన్ని చంపాలనే కుట్ర పన్నారు వీళ్ళంతా. ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఆ వివాదాలు ఏంటో నాకేం తెలియవు. మరి నేనేం చేయాలో అర్థం కాని పరిస్థితి. అతని మీదేమో వాళ్ళు నేరం మోపుతున్నారు, కుట్ర పన్ని చంపాలనుకుంటున్నారు. మరణానికి తగినటువంటి కారణమేమో అతనిలో ఏమీ లేదు. అందుచేత నేను మొట్టమొదటిగా ఇదిగో ఈ పౌలు అనేటువంటి వ్యక్తిని నీ దగ్గరకు పంపిస్తున్నాను. నీవే అధికారివి గనుక, మహాఘనత వహించిన వ్యక్తివి కాబట్టి నీ దగ్గరకు నేను పంపిస్తున్నాను. నేను పంపించిన తర్వాత ఎవరైతే అతని మీద కుట్ర చేశారో వీళ్ళు కూడా అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరితో మాట్లాడి నీవు దీనికి న్యాయం చెయ్యి అని పౌలు గారిని రాత్రి వేళ అంతిపత్రి అనేటువంటి ప్రదేశం గుండా పంపించేస్తున్నాడు. 31వ వచనం చూడండి. కాబట్టి అతడు వారికి ఆజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రి వేళ అంతిపత్రికి తీసుకొని పోయిరి. మరునాడు వారు అతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చేశారు. సైనికులు, రౌతులు అతన్ని తీసుకెళ్ళిపోయారు. వారు కైసరీకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలవబెట్టిరి. అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియా వాడని తెలుసుకొని
నీ మీద నేరము మోపువారు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారింతునని చెప్పి హేరోదు అధికార మందిరములో అతన్ని కావలి యందుంచవలెనని ఆజ్ఞాపించెను. అంటే ఇప్పుడు పౌలు గారు ఎక్కడికి వెళ్ళిపోయాడు? కైసరియకు వెళ్ళాడు. కైసరియ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి అధిపతి ముందు నిలబెట్టారు పౌలు గారిని. ఉత్తరం చదివాడు. ఉత్తరం చదివిన తర్వాత ఎక్కడి వాడినా, ఏ ప్రదేశపు వాడంటే కిలికియాకు సంబంధించిన వ్యక్తి అండి అని చెప్పగానే, సరే ఇతని మీద ఎవరైతే నేరం మోపారో వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత నేను న్యాయం చేస్తాను, ఇంతవరకు హేరోదు యొక్క అధికార మందిరం ఉంది కదా, అందులో ఈయన్ని ఉంచండి అని హేరోదు అధికార మందిరంలోనికి పంపించారు. ఎవరిని? పౌలు గారిని. ఇప్పుడు పౌలు గారు యెరూషలేము నుండి కైసరియకు వచ్చాడు. కైసరియలో హేరోదు యొక్క మందిరములో ప్రియులారా అతడు ఉన్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. ఈలోపు వాళ్ళు ఇతని మీద నేరం మోపారే, వాళ్ళు ఏం చేశారంటే వచ్చేటప్పుడు ఒక లాయర్ని తెచ్చుకున్నారు. ఎందుకు? ఇక్కడ కైసరయ్య ఎదుట చెప్పాలి కాబట్టి మేం చెబితే అది అంత బలంగా ఉండదు, కాబట్టి న్యాయవాదిగా నీవు రమ్మని ఒక తెర్తిల్లు అనేటువంటి ఒక లాయర్ని తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు. చూడండి 24వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలను తెర్తిల్లు అను ఒక న్యాయవాదియు కైసరియకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియచేసిరి. పౌలు రప్పించబడినప్పుడు తెర్తిల్లు అతని మీద నేరము మోప నారంభించి ఇట్లనెను. ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చారు వీళ్ళు వచ్చేటప్పుడు? న్యాయవాదిని తీసుకొచ్చాడు. ఎవరు? ఆయన పేరేంటి? లాయర్ గారిని తీసుకొచ్చారు. ఆయన పేరేంటి? తెర్తిల్లు అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ప్రియులారా గమనించండి, అసలు ఈ తెర్తిల్లు అనేవాడికి పౌలు గారి జీవితంలో జరిగిన విషయాలు ఏమీ తెలియవు. ఎలాగైనా సరే ఈ వ్యక్తిని, పౌలు గారిని చంపేయాలనే ఉద్దేశం వెళ్ళది, పౌలు గారిని ఉంచకూడదనే ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు న్యాయవాదిని తీసుకొని వీళ్ళు కూడా కైసరీకు వచ్చారండి, అధిపతి దగ్గర నిలబెట్టారండి. నిలబెట్టిన తర్వాత ఇప్పుడు సమయం ఎవరికి ఇచ్చారు? న్యాయవాదికి ఇచ్చేశారు. తెర్తిల్లు అనేటువంటి ఒక న్యాయవాదికి ఇచ్చేశారు. ఆ న్యాయవాది వాస్తవాన్ని చెప్పట్లా, పౌలు గారి మీద నేరము మోపాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే మరి వీళ్ళు డబ్బులు ఇచ్చారుగా. న్యాయవాది ఎప్పుడైనా సరే ఎవరు డబ్బులు ఇస్తారు? అది తప్పా అది రైటా అనేటువంటి తర్వాత సంగతి ముందు. ఏమంటే వీళ్ళు చెప్పిన మాటలు వింటారు, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టే నడుచుకుంటారు. ఇప్పుడు వీళ్ళు తెచ్చారు కాబట్టి వీళ్ళ పక్షంగా అతడు మాట్లాడాలి. అందుచేత ఇతడు నేరము మోపటానికి ప్రయత్నించాడు. ఎటువంటి నేరం మోపుతున్నాడు? అసలు ఈయనకి తెలియనటువంటి విషయాలు అవి, ఇతనికి తెలియని విషయాలు వాళ్ళు చెబితే ప్రియులారా ఆయన చెబుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి అతడు ఏం మోపుతున్నాడు నేరం అంటే 3వ వచనం. మహాఘనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుచున్నవని ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగ చేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొను దానిని తమరి ఎదుట ఎప్పటి వలె శాంతముగా వినవలెనని. చూసారా, ముందుగానే పొగిడేసేస్తున్నాడు ఈ న్యాయవాది. ఎవరిని? ఫేలిక్స్ని. ఏమని పొగుడుతున్నాడు? నీ దగ్గర మేము ఎంతో న్యాయం అనుభవిస్తున్నాము, నువ్వు చక్కగా పరిపాలన చేస్తున్నావు, నిజంగా నిన్ను బట్టి మేమందరం ఇలా ఉన్నాము, నువ్వు చేసే పరిపాలన చాలా గొప్పది, అందుకని నీ పరిపాలన బట్టి మేము ఇలా బ్రతుకుతున్నామయ్యా అని ముందు ఆయన పొగిడేసేసాడు. ఎవరిని? అధిపతిని. ఫేలిక్స్ని పొగిడేసేసాడు న్యాయవాది. మరి అంతే కదా, ముందు పొగడాలి కదా. పొగిడిన తర్వాత చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? అయ్యా నీకు ఎక్కువ ఆయాసం కలిగించను, క్లుప్తంగా చెప్పేస్తాను వినండి అని. ఇప్పుడు ఏం చెబుతున్నాడో చూడండి. ఈ మనుష్యుడు పేడ వంటి వాడు. ఎవరు? పేడ వంటి వాడా? ఒకనాడు పేడ వంటి వాడే, ఇప్పుడు మారాడుగా. ఇప్పుడు మారి ప్రభు పరిచర్య చేస్తున్నాడు కదా.
చూడండి ఈ లాయర్ గారు ఏం చెబుతున్నాడు, ఈ న్యాయవాది గారు ఏం చెబుతున్నాడు చూడండి. ఏం చెబుతున్నాడు ఈ అడ్వకేట్ గారు? పౌలు గారట పేడ వంటి వాడట. పేడ వంటి వాడా? పేడలో ఉన్న వారిని మంచిలోనికి నడిపించేవాడా? ఎవరండి పౌలు గారు? ప్రియులారా చూడండి, అతడు మాట్లాడే మాటలు చూడండి. 5వ వచనం చదవండి. ఈ మనుషుడు పీడ వంటి వాడును, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడును, నజరేయుల మతభేదమునకు నాయకుడునై ఉన్నట్టు మేము కనుగొంటిమి. మరియు ఇతడు దేవాలయమును అపత్రము చేయుటకు యత్నపడిన గనుక మేము అతన్ని పట్టుకొంటిమి. తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. అధ్యక్ష సమ్మతించి ఈ మాటలు వినన్నాడు. ఎవరు? న్యాయవాది. ఏంటి? ఈ మనుషుడు పీడ వంటి వాడు. తర్వాత భూలోకమందున్నటువంటి యూదులందరినీ కలహము రేపేసి నజరేయుల మతభేదమునకు నాయకుడు. మతానికి ఏమైపోయాడట ఇతడు? నజరేయుల మతానికి నాయకుడు. నజరేయుల మతానికి నాయకుడా పౌలు గారు? ఇది వాస్తవమా? మత నాయకుడా? ఏమండి ఒకసారి మీరు ఆలోచించండి. నజరేయుల మత నాయకుడు ఏంటి? ఎందుకంటే వీళ్ళకి యేసు ప్రభు మీద ఉన్నటువంటి కుట్ర, ప్రియులారా, ఆ యొక్క బాధ ఎక్కువైపోయింది వీళ్ళకి. ఎందుకంటే యేసుక్రీస్తును నజరేయుడైన యేసు అని పిలిచారుగా, నజరేయుడైన యేసు అని పిలిచారు కదా. ఇప్పుడు ఆ నజరేయుల వారికి అధిపతి, ఆ మతానికి అధిపతి. అది మతమా? అది మతమా అండి? కాదు కదా. కాబట్టి దానికి ఇతడు అధికారి అయి ఉన్నట్టు మేము కనుగొన్నాము. ఏదో ఈయనే చూసినట్టు. చూడండి లాయర్ గారు ఏం చెబుతున్నాడు, మేము కనుగొన్నాము ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు ప్రయత్నిస్తుండగా మేము అడ్డుపడ్డాం అన్నాడు. దేవాలయాన్ని పౌలు గారు అపవిత్రపరిచాడా? అన్ని అబద్ధాలు కదా ఇవి. ఏమండి అన్ని అబద్ధాలు కదా ఇవి. పౌలు గారి మీద అబద్ధాలు చెబుతున్నాడు ఏంటి ఈ న్యాయవాది? మరి వాళ్ళు తీసుకొచ్చారు, అలా చెబితేనే పౌలు గారిని వాళ్ళకి అప్పగిస్తే చంపేయచ్చు అని వాళ్ళ ఉద్దేశం. అతడు దేవాలయమును అపవిత్రపరుస్తుంటే మేము వెంటనే ఆ వ్యక్తిని పట్టుకున్నాము. కాబట్టి తమరు విమర్శించిన తమకే తెలియవస్తాయి ఈ నేరాలన్నీ, ఈ సంగతి అందుకే మీకు చెప్పుకుంటున్నాం అని అన్నారు. అప్పుడు వెంటనే ఆ అధిపతి ఏం చేశాడంటే పౌలు గారికి సైగ చేసి నువ్వు మాట్లాడన్నాడు. ఫేలిక్స్ ఏమన్నాడంటే నువ్వు మాట్లాడు, వాళ్ళు చెప్పేశారు కదా, నువ్వు మాట్లాడన్నారు. ఇప్పుడు వాస్తవాలు తీసుకొస్తున్నాడు పౌలు గారు. ఏమని తీసుకొస్తున్నాడు చూడండి వాక్య భాగములు మనం చూస్తే. ఎందుకంటే ఒక్కొక్కటి మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. 10వ వచనం. అప్పుడు అధిపతి మాటలాడుమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లా, నేను తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులయ్యున్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకుంటున్నానయ్యా. మీరు చాలా కాలము నుండి ఈ జనానికి మీరు న్యాయాధిపతులుగా ఉన్నారు కదా, నేను ధైర్యంగా మీ ఎదుట చెబుతున్నాను, నేను చెప్పేది ఎంత వాస్తవం వినండి అని ప్రారంభించాడు. 11వ వచనంలో యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు అయ్యా నేను అసలు యెరూషలేములో ఎప్పుడున్నాను? యెరూషలేముకి వెళ్ళి ఎన్ని రోజులు? నేను 12 రోజులు అని చెబుతున్నాడు. 12 రోజుల్లోని ఇంత కలకలం రగిందా? అవునండి, 12 రోజులండి. యెరూషలేముకు వచ్చి ఎన్ని రోజులు ఆయన? యెరూషలేముకు వెళ్ళి 12 రోజుల్లో జరిగిన సంగతి చెబుతున్నాడు. అయ్యా అసలు నేను యెరూషలేములో ఉండేవాడిని కాదు, నేను యెరూషలేముకు వచ్చాను. 3వ ప్రయాణం చేసి ఎక్కడికి వచ్చాను? నేను 3వ సువార్త దండయాత్ర చేసి యెరూషలేముకు వచ్చాను. యెరూషలేములో నన్ను మందిరంలోకి తీసుకెళ్లారు, మందిరంలోకి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ నేను చాలా సంగతులు చెప్పాను. ఈ విషయాలు వీళ్ళందరికీ తెలుసండి, వీళ్ళు వాస్తవంగా చూశారండి అక్కడ జరిగినవి. అక్కడ ఆసియా నుండి వచ్చినటువంటి కొంతమంది యూదులు ఉన్నారు. ఆ యూదులు ఏం చేశారంటే నా మీద లేనిపోయినవన్నీ చెప్పేసి వీళ్ళందరినీ సమకూర్చేసి అక్కడ నన్ను పట్టించారండి, నన్ను బంధించారండి అని పౌలు గారు చెబుతున్నాడు. చూడండి అక్కడ వరుసగా దేవుని వాక్యములు. 12వ వచనం. దేవాలయములోనేమి సమాజ మందిరములలోనేమి పట్టణములలోనేమి నేను ఎవరితోనూ తర్కించుట అయినను జనులను గుమిగూర్చుట అయినను అసలు వారు చూడలేదా? వీళ్ళకి ఎవరికి తెలియదయ్యా, ఎవరు చూడలేదయ్యా ఈ విషయం. నేను ఎవరిని గుమిగూర్చలేదు, నేను ఎవరితో అక్కడక్కడ వాదన కూడా పెట్టుకోలేదు, నేను తర్కించలేదు. చదవండి. మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువు పరచలేరయ్యా.
వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా రుజువు దగ్గరకు వస్తే వాళ్ళు రుజువు పరచలేరు. పౌలు గారు చెబుతున్నాడు, వాళ్ళు ఏమి రుజువు పరచలేరయ్యా. ఇప్పుడు నా మీద చెప్పారు కదా, నేను దేవాలయాన్ని ఏం చేశాను, అపవిత్రపరిచానని, ప్రజలను నేను రెచ్చగొట్టానని, ప్రజల మధ్యలో అల్లరి తీసుకొచ్చానని, నేనేమో మత నాయకుడినని, వీళ్ళందరూ ఇప్పుడు నేరాలు చెప్పారు కదా, అందులో ఒక్కటి కూడా రుజువు చేయలేరయ్యా వీళ్ళు, ఒక్కటి కూడా రుజువు చేయలేరు వీళ్ళు. పౌలు గారు చెబుతున్నాడు. ఎందుకంటే పౌలు గారు మరి వాస్తవాన్ని చెప్పాలి కదా. చదవండి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవచ్చున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి, వారు మతభేదం అని చెప్పారు కదా, వారు మతభేదం అని చెప్పుకున్నారే, ఆ మతభేదం అని చెప్పుకునే ఈ మార్గం అంటున్నారు చూడండి అక్కడ. వీళ్ళేమో పేరేం పెట్టారు, మతమని పేరు పెట్టారే, ఆ మతమని పేరు పెట్టినటువంటి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. చూసారా, వాళ్ళేం చెప్పారు, మత నాయకుడు అని చెప్పారు. నజరేయుల మత నాయకుడు, వాళ్ళందరినీ రేపి అల్లరి రేపి దేవాలయాన్ని అపవిత్రపరిచాడు అని వాళ్ళు చెప్పారు. పౌలు గారు ఎంత వాస్తవాన్ని చెబుతున్నాడు చూడండి. వాళ్ళేమో మతం అన్నారు కదా, వాళ్ళు మతమని దానికి పేరు పెట్టారు, అది మతం కాదయ్యా, అది మార్గం అన్నాడు చూడండి పౌలు గారు. వాళ్ళు మతమని పేరు పెట్టిన ఈ మార్గం అందన్నాడా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మటం మతమా మార్గమా? మార్గమండి. ఎందుకంటే ప్రపంచం కూడా, లేకపోతే మన భారతదేశం కూడా ఈ మార్గానికి పెట్టిన పేరేంటంటే క్రైస్తవ మతం అని పేరు పెట్టేశారండి. క్రైస్తవ మతం, దీన్ని ఒక రిలీజియన్గా చేసేశారు ప్రియులారా. కానీ ఇది మతం కాదు. ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా మీరు చెప్పండి, ఎవరికైనా చెప్పండి, ఇది మతము కానే కాదు. ఇది మత సంబంధమైన బోధ అంతకంటే కాదు. ఇది మతంలోనికి మార్చటం అంతకంటే కాదు. ఇది మతం కాదండి. మతం అని ఎక్కడా లేఖనాలు చెప్పలేదు. ప్రజలు, లోకస్తులు చెప్పారు మతం అని. కానీ ఇదిగో ఎరిగిన వాళ్ళు చెబుతున్నారు ఈ మార్గము, ఈ మార్గము. పౌలు గారండి దేవుని పిల్లలు నాశనం చేసేటప్పుడు కూడా ఆయన సాక్ష్యం చెప్పేటోడు ఒక మాట చెప్పాడు, ఈ మార్గమందున్న వారిని నేను నాశనం చేశాను అని కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్రైస్తవ్యము అనేది మతానికి సంబంధించింది కాదు. ఇదేంటి చెప్పండి, ఒక మార్గం. ఏంటి మార్గం అంటే మనిషిని భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి ఏర్పాటు చేయబడిన మార్గం ఇది. మార్గం. మార్గాన్ని మతం అంటారా? ఏవండి, ఇప్పుడు మన ప్రక్కన ఒక తార్ రోడ్డు ఉంది కదా, అదేంటదండి? మార్గం, దారి. అంబాపురం మతం అంటారు దాన్ని, అంటారా? ఆ రోడ్ని అంబాపురం మతం అంటారా? అది దారి. అది ప్రియులారా, ఒక స్థలము నుంచి మరొక స్థలానికి మనిషిని ఏం చేసేది, అది నడిపించేది, తీసుకుని వెళ్ళేది. అది ఒక దారి. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి అది ఒక దారి. ప్రియులారా, దాన్ని మతం అనరు. కాకపోతే ప్రపంచం దీన్ని మతంగా చెప్పేసింది. క్రైస్తవులు కూడా అనేక సార్లు దీన్ని మతం అనే వాడేస్తున్నారు. ప్రియులారా, ఇది మతం కాదు, ఇది మార్గం. మానవ జీవితాన్ని, పాడైపోయిన మానవ జీవితాన్ని, సకల మార్గాలు చెరిపివేసుకున్న మానవ జీవితాన్ని మార్చి సరైన మార్గములో సరళమైన మార్గం ఏర్పాటు చేసి పరలోకానికి వెళ్లకుండా మానవుడు తప్పిపోయి తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి సరళమైన మార్గం వేసి మళ్ళీ మనిషికి పాప క్షమాపణ కలిగించి మానవుణ్ణి భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళటానికి మార్గం వేశాడు. ఆయనే మార్గం అయ్యాడు. అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. కాబట్టి పరలోకం వెళ్ళాలి, తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఒక మార్గం ఈ భూమి మీద వేయబడింది. ఆ మార్గమే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. ఇది మతం కాదు, మతంగా మనం అంగీకరించకూడదు, మతంగా దీన్ని మాట్లాడుకోకూడదు. దీన్ని మార్గం. ఈ మార్గములో ఎన్నో మతాల వారు రావచ్చు, ఈ మార్గములోనికి ఎన్నో కులాల వారు రావచ్చు, ఎన్నో దేశాల వారు రావచ్చు, ఎన్నో విధానాల్లో ఉన్నటువంటి వారు రావచ్చు. ఇది మార్గం. మార్గం అందరికా కొందరికా? మార్గం అనేది అందరికే కొందరికా? మన ప్రక్కన ఉన్నటువంటి మార్గం అంబాపురంలో ఉన్న వాళ్ళకైనా ఎవరైనా వెళ్ళొచ్చు ఆ మార్గంలో?
వాళ్ళు ప్రియులారా పలానా చోటకి వెళ్ళాలనుకుంటే ఆ మార్గంలో గుండా వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ఒక మార్గం, అదే యేసుక్రీస్తు వేసిన మార్గం. అసలు ఆయనే మార్గమై మన జీవితానికి మార్గం ఏర్పాటు చేశాడు. పౌలు గారు ఈ మార్గాన్ని గురించే మాట్లాడుతున్నాడు, మతాన్ని గురించి మాట్లాడలేదు. కానీ తెర్తుల్లు అనే న్యాయవాది మాత్రం దాన్ని ఎలా మాట్లాడుతున్నాడు? మతము అని మాట్లాడుతున్నాడు. మతము వేరు, మార్గము వేరు. మతము అనేటువంటిది మనుషుడు సృష్టించుకున్నాడు, మార్గం అనేది దేవుడు మానవునికి ఏర్పాటు చేసింది అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు ప్రియులారా ఇద్దరు విషయాలన్నీ కూడా ఆ గవర్నర్ గారైనటువంటి ఫేలిక్స్ దగ్గర కైసరియలో వాళ్ళిద్దరు కూడా ప్రియులార విషయాలు చెప్పేశారు. ఒక ప్రక్క పౌలు గారిని చంపాలనుకుంటున్న గుంపు న్యాయవాదిని తీసుకొచ్చి వాళ్ళ విషయాలు చెప్పేశారు. ఇప్పుడు పౌలు గారు కూడా చెప్పేశాడు, అయ్యా నేను 12 దినాలు అయ్యింది యెరూషలేముకు వెళ్ళి, నేను అక్కడ ఏమి అల్లరి చేయలేదు, అక్కడ మతభేదాలు నేనేమి సృష్టించలేదు, అక్కడ నేను ఏమి ప్రజలను గుంపు చేసి నేను అక్కడ ఎవరిని రెచ్చగొట్టలేదు, మందిరాన్ని అపవిత్రపరిచామని వీళ్ళు అనుకుంటున్నారు. నేను మందిరాన్ని ఎందుకు అపవిత్రపరుస్తాను? నేను నీతిమంతుణ్ణి, నేను ప్రభువుని ఎరిగిన వాడిని, ప్రభువుని తెలుసుకున్న వాడిని. ఒకనాడు ప్రభు అంటే ఏంటో నాకు తెలియదు, ఒకనాడు దేవుడు అంటే ఏంటో నాకు తెలియదు. యేసుక్రీస్తు నిందించిన వాడిని, హింసించిన వాడిని, ఆ మార్గములో ఉన్న వాడిని చంపిన వాడిని. అటువంటి నేను మారాను, నీతిమంతునిగా చేయబడ్డాను. వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అదే మార్గాన్ని నేను కూడా నమ్మానయ్యా, అదే పునరుత్థానాన్ని నేను నమ్మానయ్యా. అటువంటి దానికి వీళ్ళు నన్ను చంపాలని లేనిపోయిన నేరాలు నా మీద చెబుతున్నారు. ఈ నేరాలు వాళ్ళు రుజువు చేయలేరు అని పౌలు గారు చెప్పేశాడు. ఇప్పుడు ఇద్దరి వాదన ఫేలిక్స్ విన్నాడు. ప్రియులారా, తీర్పు ఏం జరిగిందో తర్వాత మనము చూద్దాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలల వంచండి. ప్రభు సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం. ఒక దేవుని సేవకుడు ఒక దేవుని కొరకు బ్రతకాలి అని అనుకొని అడుగులు ముందుకు వేస్తుంటే ఎన్ని నేరాలు అతని మీద వచ్చాయి, ఎన్ని విధాలుగా అతని గురించి మాట్లాడారు. ప్రియులారా, చివరికి కోర్టులో కూడా నిలబెట్టారు ఆయన్ని, చివరికి సభల్లో నిలబెట్టారు ఆయన్ని. మంచి చేసిన వాడిని సభల్లో నిలబెట్టి నేరాలు మోపుతున్నారండి, అవమానాలు ప్రియులారా ఆయన మీద వేస్తున్నారని, లేనిపోయిన నిందలు ప్రియులారా ఆ వ్యక్తి మీద వేస్తున్నారండి. ప్రియులారా, ఎలాగైనా పౌలు గారిని చంపాలి అనే ఉద్దేశం వాళ్ళ మనసులో పెట్టుకున్నారు, కుట్రతో వచ్చారు, పౌలు గారిని చంపాలనుకుంటున్నారు. కానీ పౌలు గారి మార్గం అది కాదు. ఒకవేళ అతడు పాత కాలంలోనే ఉంటే తిరిగి వాళ్ళ మీద అనేక రకాలుగా అధికారముతో వాళ్ళని చంపేవాడు. కానీ ఇప్పుడు అతడు దేవుని నమ్మినవాడు. ఒకనాడు చంపాడు, ఒకనాడు నరహత్య చేశాడు, ఒకనాడు దేవుని మార్గములో ఉన్న వారి గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చేశాడు, పురుషులను స్త్రీలను ఇళ్లలో నుంచి ఈడ్చుకొచ్చాడు. కానీ ఇప్పుడు అటువంటి వాడు కాదు. అతడు మారినవాడు, జీవితాన్ని మార్చుకున్నవాడు, ప్రభు కోసమై ప్రయాసపడుతున్నవాడు, ఆత్మలను సంపాదించాలని పరుగులెత్తుతున్నవాడు, దేశాలు దాటి వెళుతున్నవాడు, ఖండాలు దాటి వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తున్నవాడు. ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా, ఎటువంటి నేరాలు తన మీద మోపినా ప్రభు కొరకు నిలబడాలి, చచ్చిపోయేంత వరకు కూడా నా దేవుని సేవ చేయాలని నిలబడిన వాడిగా కనబడుతున్నాడు. అటువంటి వాడిని సభల్లో నిలబెట్టి అన్యాయముగా అతని మీద నేరాలు మోపి అన్యాయముగా అతన్ని చంపాలని అనుకుంటున్నారంటే ఎంత ఘోరమైన విషయం. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్మినటువంటి వారు ఈ భూమి మీద శ్రమలు అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి, అవమానాలు అనుభవించాలి, నేరాలు మోపుతారు, అయినా కూడా అనుభవించాలి. దేవుని సన్నిధిలో మనము మన ప్రవర్తన న్యాయమని రుజువు చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ రోజున మనము కూడా ఒక దేవుని మందిరం అనే కోర్టులో ఉన్నాం. ఈ రోజున మన ఎదుట ఒక ప్రక్కన సాతానుడు మన మీద ఫిర్యాదు చేస్తున్నాడు, మరో ప్రక్కన దేవుడు ప్రియులారా మన పక్షముగా ఉన్నాడు. ఇదిగో రెండు పక్షాలలో మనము ఎవరితో సంబంధం కలిగి ఉన్నాం? సాతానుడు మన మీద ఫిర్యాదు చేస్తున్నాడు, ఇదిగో పలానా వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, పలానా వ్యక్తి ప్రార్థన చేస్తుంది, కానీ మారు మనసు లేదు, మాటలు మారలేదు, క్రియలు మారలేదు, తలంపులు మారలేదు, ఉద్దేశాలు మారలేదు, ఇదిగో వాళ్ళ జీవితాలు మారలేదు, కానీ రక్షణ పొందామని చెప్పుకుంటున్నారని దేవునికి మన మీద ఫిర్యాదు చేస్తుంది అపవాది. మరి ఆ ఫిర్యాదును కొట్టివేయటానికి
మనము దేవునికి నమ్మకస్తులుగా బ్రతకగలుగుతున్నామా? సాతానుడు చేసే ప్రతి ఫిర్యాదు అబద్ధమని రుజువు చేయగలమా మనము? ఆలోచించండి. పైకి భక్తి గల వారిలాగా కనిపించొచ్చేమో, లోపల దేవుని శక్తి లేనటువంటి ప్రియులారా మన జీవితాలు ఉపయోగము లేకుండా ఉన్నాయేమో. ఆలోచన చేద్దాం. నేను భక్తిపరుణ్ణి, నేను భక్తిపరురాల్ని, నాకంటే భక్తిపరులు లేరు, నాకంటే భక్తిపరులు లేరు అని మన జీవితాల్లో మనం అనుకుంటున్నావేమో. కానీ తీర్పు రోజున మనము ఎక్కడ నిలబడ్డామో, ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియబోతుంది. దేవుని మందిరములో మనము దేవుని పిల్లలమేమో, బయట ఎలా ఉంటున్నాం, బయట మన బ్రతికి ఎలాగుంటుంది? సాతానుడు తన దూతలు చూస్తున్నారు మన జీవితాన్ని. ఒక రోజున మనము కూడా తీర్పులో నిలబడతాం ప్రియులారా. అప్పుడు మన జీవితాలు న్యాయమని రుజువు చేయగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు బల యుద్ధకు రాబోతున్నాం. క్రీస్తు యొక్క రక్త మాంసాల్లో పాలు పంపులు పొందబోతున్నాం. మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలాగుంది? ఒక్కసారి పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ కొందనాలు. మీ సన్నిధానములో మేమందరము కూడా కూడి నీ మాటలు వింటున్నాము నాయన. మా జీవితాలు ఎలాగున్నాయి? మా బ్రతుకులు ఎలాగున్నాయి? ఎన్ని నేరాలు మోపినా పౌలు గారు న్యాయాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు, క్రీస్తు ప్రేమను విడిచిపెట్టలేదు నాయన. కాబట్టి నాయన, అటువంటి మాటలు వింటున్నప్పుడు నేను ఎలా ఉన్నానని నన్ను చూసుకొని నా బ్రతుకుని జాగ్రత్త పరుచుకొని నీ కొరకు బ్రతకటానికి నాయనా మా జీవితాలు ఎవరికి వాళ్ళు ప్రభువా విమర్శ చేసుకొని బ్రతకటానికి సహాయం చేయండి. ఏదో ప్రభు బల యుద్ధకు వస్తున్నామని ప్రభువా మేము వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఆయాసకరంగా బ్రతకవద్దు నాయన. దయతో ఈ మార్గం ఎంత గొప్పదో మేము ఎరిగిన వారము కనుక ఈ మార్గములో అపోస్తుల బోధ ఎంత అవసరమో, సహవాసం అంతే అవసరమని, సహవాసం ఎంత అవసరమో రొట్టె విరుచుట అంతే అవసరమని, రొట్టె విరుచుట ఎంత అవసరమో ప్రార్థన చేయటం కూడా అంతే అవసరమని మీ వాక్యం చెబుతుంది. ఈ బాటలో మమ్మల్ని నడిపించండి నాయన. ఈ సమయమందు ప్రభు శరీరము ప్రభు రక్తము మా మధ్యకు వస్తుండగా మేము ప్రభు నాయన బహు జాగ్రత్తగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని పవిత్రమైన హృదయాలతో నిన్ను అనుసరించే వారిగా మమ్మల్ని చేయమని మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభు శరీరమును బట్టి రక్తమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన క్రీస్తు పేరిట నాకు నేనుగా మీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.